హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ వ్లాగ్లోకి వెళ్తే మీకు నిన్నటి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చాలా మంచి వ్యూస్ ఇచ్చా అనుకుంటున్నాను. తర్వాత బ్యూటిఫుల్ లొకేషన్ కదా, మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఈరోజు అయితే నేను ఆ ప్లేస్ నుంచి కిందకు వచ్చాను. అక్కడ నుంచి అంటే కాపులపాడు ఐటీ లేఅవుట్ నుంచి నేను సోమనపాలెం వరకు వెళ్తాను. అండ్ మీకు బీచ్ రోడ్ చూపిస్తాను అనమాట. బీచ్ రోడ్కి ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి. తర్వాత ఇక్కడ మనకి గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, అది చూపిస్తాను. తర్వాత మీకు మ్యాప్లో చూపిస్తాను చూడండి ఎలా వెళ్తామో. ఇది మన స్టార్టింగ్ పాయింట్, మనకు కనబడుతుంది కదా మట్టి రోడ్డు. సో ఇదంతా మన స్టార్టింగ్ పాయింట్ అనమాట. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ముందుకు వెళ్తాం. మ్యాప్లో మనకు కనబడుతుంది చూసారా, ఆ రూట్లోకి వెళ్తాం. అక్కడ మనకి చిన్న జంక్షన్లో కనబడుతుంది చూసారా, టీ జంక్షన్. ఆ జంక్షన్ నుంచి రైట్కి వెళ్తే మనం గ్రే హౌండ్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి మీకైతే సోమనపాలెం వరకు రూట్ని చూపిస్తాను. ఆ రూట్ ఏదైనా చూడొచ్చు. ఇంకా గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. సో కంప్లీట్ వాళ్ళు చూస్తారనుకుంటున్నాను. సో ఈ మ్యాప్లో కనబడుతుంది చూసారు రూట్. మనం అలా వెళ్ళి మనం రైట్ తీసుకుని కొంచెం ముందుకు లెఫ్ట్ తీసుకుంటే మనం సోమనపాలెం వెళ్తాం. అక్కడ నుంచి మనకి కాపులపాడు గ్రామం స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఎగ్జోటికా అనే రిసార్ట్ కూడా ఉంది. ఆ రూట్కి వెళ్ళే దారి కూడా చూపిస్తాను మీకు. కానీ మీకు రిసార్ట్ అయితే తొందరలో చూపిస్తాను, ఇప్పుడే చూపించాలని రిసార్ట్ని. తర్వాత మనకి గ్రీన్ బిల్డ్ అన్నది మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంటుంది రూట్ అయితే మాత్రం. సో మిస్ అవ్వకుండా కంప్లీట్ వర్క్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక మనం అయితే వ్యూస్ని తర్వాత గ్రీనరీని చూసేద్దామా. మనమైతే మ్యాప్ వ్యూ నుంచి రోడ్ వ్యూకి వచ్చాం. సో రోడ్ వ్యూ చాలా బాగుంది కదా, లెఫ్ట్ రైట్లో పచ్చని చెట్లు, ఇంకా ముందు కనబడే కొండ చాలా బాగుంది కదా. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే కాపులపాడు వెళ్తాం. అదే రైట్కి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తాం తెలుసు కదా, గ్రే హౌండ్స్కి వెళ్తాం. గ్రే హౌండ్స్ ట్రైనింగ్ హౌస్ ఉంది కదా, ఆ ట్రైనింగ్ హౌస్కి వెళ్తాం అనమాట. ఇక్కడ గ్రీన్ బెల్ట్ డెవలప్డ్ కూడా ఉంది. కింద మనకి ఎగ్జోటికా రిసార్ట్స్ అని ఉంది. మనం కొంచెం ముందుకి లెఫ్ట్ తీసుకుంటే మనం ఎగ్జోటికా రిసార్ట్స్కి వెళ్తాం. సో మనమైతే గ్రే హౌండ్స్ హౌస్ని చూసి రిటర్న్ వద్దాం. యాక్చువల్గా నాకు ఇక్కడ గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఉందని చెప్పి తెలియదు అనమాట. అయితే నేను సీరియస్గా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే అక్కడ గైడ్స్ పెట్టుకుని సెక్యూరిటీ కనబడ్డారు. సో ఎందుకబ్బా రిస్క్ అని చెప్పేసి రిటర్న్ అవుతుంటే మ్యాప్లో చూస్తే నాకు అక్కడ తెలిసిందనమాట, అక్కడ గ్రే హౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ ఉందని చెప్పేసి. సో వెళ్ళకపోవడం మంచిదైంది. ఎందుకంటే అక్కడ వీడియో రికార్డ్స్ అవి అలో చేయరు. రికార్డ్ చేస్తే మనల్ని ఎగరేస్తారు. సో అందుకని చెప్పేసి నేనైతే ఏం రికార్డ్ చేయలేదు. సగం వరకే మీకు చూపిస్తున్నాను అనమాట. ఆ ముందు కనబడుతుంది చూసారా, అదే గ్రే హౌండ్ ట్రైనింగ్ సెంటర్. సో అక్కడైతే మాత్రం పర్సన్స్ అంటే ఆర్మీ ఉంటారు కదా, గ్రే హౌండ్స్ వాళ్ళందరైతే గన్స్తో రెడీగా ఉన్నారు. సో అందుకని చెప్పేసి మనం అటుపక్క వెళ్ళాలన్నమాట. యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాం. వెనక్కి వెళ్ళిపోతుంటే మనకు ముందు కొండ కనబడుతుంది కదా, అదే మనం నేను ఎక్కిన కొండ అదనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. కాపులపాడు ఐటీ పార్క్ లేఅవుట్ అనమాట అదంతా. సో అది డెవలప్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. కానీ చెట్లు మొత్తం కొట్టేసి డెవలప్మెంట్ కోసం చేస్తుంటే మాత్రం చాలా బాధగా ఉంది. కానీ ఏం చేస్తాం, డెవలప్ చేయాల్సిన చోట చేయరు, చేయకూడని చోట్లలో చేస్తూ ఉంటారనమాట డెవలప్మెంట్స్. అంతే, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, మనం ఏం చేయలేం కదా. సో మనమైతే మళ్ళీ టీ జంక్షన్కి వస్తాం. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలన్నమాట. రైట్కి వెళ్తే మనం జాగ్రత్తగా కాపులపాడు వెళ్ళిపోతాం. నేనైతే కాపులపాడు వరకు వెళ్ళను, ఓన్లీ సోమనపాలెం వరకు వెళ్తాను అనమాట. సోమనపాలెంలో ఒక ఏరియా, అది ఎక్కడంటే మనకి బీచ్ రోడ్ దగ్గరలో ఉంటుంది. సో ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత మీకు చెప్పాక కదా ఎగ్జోటికా రిసార్ట్స్ అని చెప్పేసి, మనకి లెఫ్ట్కు రూట్ వస్తుంది. ఆ రూట్లోకి వెళ్ళామంటే మనం ఆ రిసార్ట్స్కి వెళ్తాం. యాక్చువల్గా లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా మనకి ఎగ్జోటికా రిసార్ట్స్, తర్వాత చిన్న లేఅవుట్స్ చాలా ప్లేస్ ఉన్నాయి మ్యాప్లో చూస్తే మాత్రం. కానీ డైరెక్ట్గా చూస్తే అలా ఉంటుందో ఉండదో మనం చెప్పలేం. యాక్చువల్గా అటు వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఇంకా సో నాకైతే అంత ఎక్కువ రీచ్ ఉంటే చేయాలనిపిస్తుంది, తక్కువ రీచ్ ఉంటే నాకు చేయాలనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి నేనైతే అటువైపు వెళ్ళలేదు. ఒకవేళ ఈ వీడియోస్కి మంచి రీచ్ వచ్చి నాకు చేయాలని ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ రూట్స్ అని చూపిస్తాను. మ్యాప్లో మనకి ఎలా కనబడుతుంది అండ్ రియల్గా ఎలా కనబడుతుంది అనే ఒక కాన్సెప్ట్ వద్దాం అనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే అటువంటి వీడియోస్ చేస్తాను. కానీ నేను అనుకున్న సపోర్ట్ అయితే నాకు రావట్లేదు. సో అందుకని చెప్పేసి నాకు నచ్చిన వీడియోస్ చేస్తున్నాను. నేను అనుకున్న సపోర్ట్ నాకు వస్తే ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి వీడియో చేస్తాను. కానీ నేను అనుకున్నంత వ్యూస్ అంటే రీచ్ రావట్లేదు. నేను ఎంతో కష్టపడి చేస్తున్నాను, కానీ దానికైతే నేను అనుకున్నది రీచ్ రావట్లేదు. సో అందుకని చెప్పేసి నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం చేస్తాను వీడియోస్.
సో సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం చేస్తున్నారు, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇంకా ఎక్కువ సపోర్ట్ వస్తే నాకు ఎంకరేజ్ పెరుగుతున్నమాట, ఇలా చేయాలి అలా చేయాలి ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో మీరు ఇచ్చే లైక్ కామెంటే నాకు సపోర్ట్, అంతకుమించి నాకు ఇంకే సపోర్ట్ అక్కర్లేదు. వ్యూస్ ఎక్కువ వస్తే ఇంకా హ్యాపీ, ఎందుకంటే వ్యూస్ పెరిగే కొద్దీ ఎక్కువ మందికి నా వీడియో వెళ్ళడం వల్ల సో నా రీచ్ పెరుగుతుంది అనమాట, అంతే, అంతకుమించి ఏం కాదు. తర్వాత ఇంకా మనం ఈ రూట్లో చెప్పుకోవడానికి ఏం లేవు, అందుకని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. తర్వాత చూసారు కదా ఆ కొండపైన రూట్ అంతా మనం చూసిన రూటే, నిన్నటి వ్లాగ్లో మీకు మొత్తం చూపించే కదా. సో నిన్నటి వ్లాగ్ కూడా చాలా బాగుంది అనుకున్నాను, అండ్ దానికైతే 600 వ్యూస్ అలా వచ్చాయి ఇప్పటికీ. సో ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే అన్ని వ్యూస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మా అయితే 300-400 వస్తే అయిపోతుంది అనుకున్నాను. బట్ ఇంకా ముందుకు వెళ్తే హ్యాపీయే. నా టార్గెటింగ్ కాదండి, నేను వీడియో పెట్టగానే నాకుండే సబ్స్క్రైబర్స్ దగ్గర 3000 ఉన్నారు. 3000 వ్యూస్ నాకు అక్కర్లే, ఒక 1500 వ్యూస్ నేను పెట్టగానే వచ్చాయంటే ఐఎమ్ సో హ్యాపీ, అండ్ నాకు మంచి సపోర్ట్ ఉంది అనుకుంటున్నాను. సో మీరు చేస్తారనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళకూడదు, రైట్కి వెళ్ళాలి, అదే స్ట్రైట్గా వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే మీకు చెప్పే కదా ఎగ్జాటికా రిసార్ట్స్ అని చెప్పేసి ఆ వేలోకి వెళ్తాం. ఇంకా లేఅవుట్స్ అని చెప్పే కదా, ఆ లేఅవుట్స్లోకి వెళ్తాం అనమాట. యాక్చువల్గా నేనైతే ఈ మంత్లో సక్సెస్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు, ఎందుకంటే నేను అనుకున్నట్టు రీచ్ లేదనమాట. దానివల్ల నాకైతే ఫస్ట్ సాలరీ రాలేదు. కానీ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వస్తుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నేనైతే నా సక్సెస్ వీడియో చేస్తాను. నా సక్సెస్ వీడియో నేను అనుకున్నట్టు అయితే ఒక రకంగా చేస్తాను, లేదా నార్మల్గా వచ్చిందంటే మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అనమాట. అండ్ నేనైతే సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చేసే వీడియోలో ఎవరికి యూజ్ లేదని చెప్పేసి చాలామంది చెప్పారు నాకైతే, అయినా కూడా నేను చేస్తూనే వెళ్ళాను. సో అది నేనైతే సక్సెస్ అని అనుకుంటున్నా. సో ఖచ్చితంగా మీకు నా సక్సెస్ స్టోరీ ఖచ్చితంగా చెప్తాను. తర్వాత ఇంకా మీకు మంచి మంచి ప్లేసెస్ కూడా చూపిస్తాను. ఖచ్చితంగా ఆజో వ్లాగ్స్ కూడా చేస్తాను, తర్వాత అనకాపల్లి వ్లాగ్స్ కూడా చేస్తాను. సో ఎవరైనా కామెంట్ చేయండి, నేను గాజోకి వద్దాం అనుకోని అని చెప్పేసి లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను, బట్ నో రెస్పాన్స్ అనమాట. అందుకని చెప్పేసి నేనైతే గాజువాక రాలేదు, లేకపోతే ఈ వీక్ కన్నా ముందు వీక్లో వచ్చాను గాజువాక. కానీ నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా గాజువాక అయితే వస్తాను. సో మీరు ఇచ్చే కామెంట్స్ అండ్ దాన్ని బట్టి నేనైతే డిసైడ్ చేస్తాను గాజువాక రావాలి లేదా వేరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే మనం ఆల్మోస్ట్ కాపులపాడు వచ్చాం. ఇక్కడ యాక్చువల్గా హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్ అనుకుంటా, అందుకని చెప్పేసి మనకి అవి పాతారు. సో ఈ ఏరియా అంతా కూడా మన సోమన్పాలెం అనమాట. ఈ పంచాయతీ వచ్చేసి గ్రామ పంచాయతీ వచ్చేసి మన కాపులపాడుకి వస్తుంది, కానీ ఇదంతా క్లమ్జీగా ఉంటుంది అనమాట. మళ్ళీ మనం ముందుకు వెళ్ళి వెనక్కి వస్తాం. సో అప్పుడు మళ్ళీ మనకి కాపులపాడు గ్రామ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. సో కామెడీగా ఉంది కదా చెప్పింది, అలాగే ఉంటాయి కొన్నిసార్లు అలాగే జరుగుతుంది అనమాట. మీకు మొన్న వీడియో చూసి ఉండొచ్చు, 4 స్టేట్స్ ఒకే గ్రామం దూరం అని చెప్పా కదా. అది ఎలా అంటే మనకి ఒక వైపు వెళ్తే ఒక స్టేట్ ఉంటుంది, ఇంకో వైపు వెళ్తే ఇంకో స్టేట్, ఇంకో వైపు వెళ్తే ఇంకో స్టేట్. సో 4 స్టేట్స్ కలిసి ఉండే ఒక ప్రేమాన్ని మీకు చూపించాను, కానీ దానికైతే సరైన రీచ్ కూడా రాలేదు. ఇంకా మంచి మంచి వాటర్ ఫాల్స్ కూడా చూపించాను. సో మీరు చూసి మంచి రీచ్ ఇవ్వండి, ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. తర్వాత మనం ఆల్మోస్ట్ వచ్చాం. యాక్చువల్గా నేనైతే ఇక్కడికి వచ్చినట్టయితే ఇంక రూట్ లేదేమో, మనం రాంగ్ వీక్ వచ్చి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఆకుండా ముందుకు వెళ్ళేసరికి నాకు లెఫ్ట్కి రూట్ కనిపించింది. సో కనిపించగానే నేనైతే లెఫ్ట్ తిప్పగానే మనకి మెయిన్ రోడ్ కనబడింది. సో అలా నేనైతే మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడ తెలుసుకున్నాను అనమాట, ఎటువైపు వెళ్తే ఎటు వెళ్తామని చెప్పేసి. ఎందుకంటే ఆ రూట్లో ఆల్రెడీ నేను చేశాను, ఇదే డెడ్ ఎండ్ అనమాట మనకి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి, లెఫ్ట్ తిరిగితే మనకి మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్లో మనం రైట్కి వెళ్ళామంటే బీచ్ రోడ్కి వెళ్తాం, అది లెఫ్ట్కి వెళ్తే NH16కి వెళ్తాం. ఆ రూట్లో కూడా నేను చేశాను, కుదిరితే చూడండి డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఒక లేకపోయింది అనుకోండి, జస్ట్ ఏం కొడతారంటే బోయిపాలెం టు బీచ్ రోడ్ బై కిరణ్ తొమ్మల అని కొట్టండి, ఖచ్చితంగా మీకు ఆ వీడియో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ వ్యూస్ తర్వాత ఆ రూట్ కూడా చాలా బాగుంటుంది. చిన్న రూటే కానీ చాలా అందంగా ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా సోమన్పాలెం అనమాట. మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు బోర్డు కనబడుతుంది. ఆ బోర్డు కనిపించిన తర్వాత ఆ బోర్డు మీకు చూపించి నేనైతే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఎందుకు చూపిస్తున్నా అంటే బోర్డు మీకు తెలియదు కదా నేను ఆ ఊరి దాకా వచ్చా అని చెప్పేసి, అందుకని చెప్పేసి నా బోర్డుని చూపిస్తున్నాను. తర్వాత మీకు ఆ ముందే మనకి కాపులపాడ గ్రామ పంచాయతీకి సుస్వాగతం అని ఉంటుంది. మనం ఎలా వచ్చాం, ఇదే రూటు కానీ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాం, కానీ పక్క వే నుంచి వచ్చాం అనమాట. సో అందుకే అది మనతో కాపులపాడ గ్రామ పంచాయతీలోకి వస్తుంది. అందుకని చెప్పేసి నేను అక్కడ గ్రామ పంచాయతీ అని చెప్పా, కాపులపాడ గ్రామ పంచాయతీ అని చెప్పాను. సో మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి బోర్డు కనబడుతుంది, ఆ బోర్డు మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ వచ్చేసి 30 to 40 వెళ్ళాలి, అండ్ ఓవర్టేకింగ్ ఉండదు అనమాట, చిన్న రోడ్డు కాబట్టి.
సో మనకు ముందు బోర్డు కనబడుతుంది చూసారా, సోమనపాలెం అని చెప్పేసి. ఇదిగోండి సోమనపాలెం. ఆ వెనకతలే సుస్వాగతం గ్రామ పంచాయతీ కాపులపాడు అని ఉంది. సో నేనైతే వ్లాగ్ ఎండ్ చేయబోతున్నాను, ఎండ్ చేశాను కూడా. మీకు కానీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.